మెదక్ జిల్లా నర్సాపూర్ మండల సమాఖ్య కార్యాలయంలో 16వ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సిహెచ్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ అన్ని గ్రామ సంఘాలు, సభ్య సంఘాల సభ్యులు ఆర్థిక ప్రగతిలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం 130% బ్యాంకు లింకేజీ, 0.5% బకాయిలు, ప్రతి మహిళ నెలకు కనీసం 10,000 నుండి 30,000 వరకు ఆదాయం వచ్చేలా సుస్థిర జీవనోపాధులు కల్పించాలని లక్ష్యాలను నిర్దేశించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి మధులత హాజరై ప్రతి మహిళ వ్యక్తిగత జీవిత అభివృద్ధికి, ఆరోగ్య వృద్ధికి సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టు మేనేజర్ నాన్ ఫామ్ మోహన్ మాట్లాడుతూ సామాజిక సమస్యల పరిష్కార కమిటీకై నర్సాపూర్ మండలానికి ఒక జెండర్ రిసోర్స్ సెంటర్ కోసం ప్రతిపాదన పంపామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సభ్యులందరి చేత హ్యాండ్ వాష్ పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సిహెచ్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ మధులత, డిపిఎం మోహన్, ఏపీఓ అంజిరెడ్డి, స్టేట్ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ అశోక్, ఫీల్డ్ ఆఫీసర్ రాజేష్, ఏపీఎం గౌరీశంకర్, సిసిలు దేవి సింగ్, రవీందర్, ప్రవీణ, భాగ్య, ఆంజనేయులు, సమత, అకౌంటెంట్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఇరవై ఏళ్లలో చాలా కుటుంబాలు కూడా 10,000 నుంచి 1,00,000, 2,00,000, 3,00,000 తీసుకుంటూ ఆర్థికంగా అద్భుతమైన స్థాయికి ఎదిగిన దాఖలాలు వేల కుటుంబాలు ఉన్నాయి. మరి రాబోయే తరాలకు కూడా మనం ఈ శక్తిని ఇవ్వాలంటే మనం ఎన్పిఏ అనేది అంటే అప్పు కట్టకపోవడం అనేది చాలా తగ్గియాలి. ఎంత తగ్గియాలి? 100కు 50 పైసల లోపల ఉంటేనే అది డిజైరబుల్ అంటారు. ఓకే, కడతారులే అనుకోవచ్చు. 50 పైసలు దాటినామంటే మనం ఇబ్బందుల్లో పడ్డట్టే లెక్క. మరి మీ గ్రామీణ